హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మెదడుకు సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అందులో మొదటిది, మన మెదడు బరువు సుమారుగా 1.3 నుండి 1.5 కిలోల బరువు ఉంటుంది. మెదడులో సుమారుగా 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మూడోది, మన శరీర బరువులో మెదడు 2% మాత్రమే ఉన్న 20% ఆక్సిజన్ మరియు శక్తి ఒక్క మెదడే వినియోగిస్తుంది. నాలుగవది, మెదడులోని సంకేతాలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఐదవది, మన మెదడులో 75% నీరు ఉంటుంది. ఆరవది, మెదడుకు నొప్పిని గుర్తించే నరాలు లేవు, అందుకే మెదడుకు నొప్పి అనిపించదు. ఏడవది, ఒక్క మనిషి రోజుకు సుమారు 70,000 ఆలోచనలు చేస్తాడు. ఎనిమిదవది, మెదడులో ఎడమ భాగం కుడి శరీరాన్ని నియంత్రిస్తే కుడి భాగం ఎడమ శరీరాన్ని నియంత్రిస్తుంది. తొమ్మిదవది, రాత్రి సమయంలో మెదడు పగటి కంటే ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. పదవది, మన జ్ఞాపకాలు మెదడులో ఒకే చోట కాకుండా వేరు భాగాల్లో నిల్వ అవుతాయి. 11, ఆవలింత మెదడుని చల్లబరుస్తుంది, దీంతో అలర్ట్గా ఉండగలుగుతుంది. 12వది, మన మెదడు 2.5 పెటాబైట్స్ డేటా వరకు నిల్వ చేయగలదు, అంటే సుమారు 30 లక్షల గంటల వీడియోతో సమానం. 13వది, పుట్టిన వెంటనే బిడ్డకు అన్ని మెదడు కణాలు ఉంటాయి, కానీ అవి నేర్చుకునే కొద్దీ కనెక్షన్స్ పెరుగుతాయి. 14వది, కొత్త విషయాలు నేర్చుకుంటే మెదడులోని నరాల కనెక్షన్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. 15వది, ఎక్కువ కాలం స్ట్రెస్ అంటే ఒత్తిడి ఉంటే జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని అనవసరమైన వాటికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా అవసరమైన వాటికి, అలానే నిన్ను ఆదరించే వారి గురించి, నీ గురించి ఆలోచించే వారి గురించి ఆలోచించి లైఫ్ని లీడ్ చేయండి.